ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అంటే ఇంత హరితమ్మ గారి గురించి చెప్పేశారు, ఆడియన్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ చెప్పారు, సీరియల్ చెప్పారు, జీ తెలుగు అనుబంధం చెప్పారు, పాట గురించి చెప్పారు, మా పెద్దబాబు గురించి చెప్పారు. అనుకున్నా 10 years Yeah. అంటే ఐ థింక్ మీ కెరియర్ అంటే మీది జీ కెరియర్ అండ్ సీరియల్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ ఇద్దరి బాండింగ్ అంటే లైక్ అతను మీ మీద చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్, మీరు అతని మీద చూపించేది పెద్దబాబు అండ్ సీరియల్లో ఎంతో మంది ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. True. అంటే ఒక కపుల్ కానీ ఒక హస్బెండ్ వైఫ్ కానీ ఎవరైనా ఉంటే ఈ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ తీసుకొచ్చిందే ముద్దమందారం. సో పర్సనల్ లైఫ్ లో మీ ఇద్దరు బాండింగ్ గురించి ఏం చెప్తారు? సింపుల్ గా ఒకటే మాటలో చెప్పాలంటే, నాకు నా ఫ్యామిలీ తర్వాత నన్ను కేర్ చేసే, నా గురించి పట్టించుకునే మనిషి ఒక్కరు ఉన్నారు అంటే ఈజ్ ద బాయ్. అండ్ నేను ఏమైనా వర్క్ చేయాలన్నా కూడా, ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా కూడా బేసిక్గా నేను అన్నింటి మీద నేను ఇంట్రెస్ట్ అయితే చూపించను. ఓకే ఇది చెయ్యొచ్చు అనుకున్నప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసే ఒక మనిషి అంటే ఈజ్ ద బాయ్. ఇంకొక కళ్ళల్లో తెలిసిపోతుంది వాటర్. అయ్యో లేదు ఏసీ ఎక్కువ అయింది. అదే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా ఫ్యామిలీ ఎట్లాగా అయ్యారంటే, మమ్మీ ఇలా కాల్ వచ్చింది ఏం చేయమంటావు అంటే, ఒకసారి ఇది పవన్ కాల్ చేయొచ్చుగా. అమ్మమ్మ అయితే లేదు పవన్ ని కనుక్కో ఒకసారి, ఏమంటారు కనుక్కో. సో ఇలాగా ఇంకొకటి, పవన్ గారు లాంటి పర్సన్ ని మేము చాలా రేర్ గా చూస్తాం, అదైతే నిజం. బికాస్ ఆఫ్టర్ పవన్ గారు నేను తమిళ్ ప్రాజెక్ట్ చేశాను అండ్ ఆల్సో తెలుగులో కూడా లైక్ వర్క్ చేశాను. అండ్ చూస్తూ ఉంటాం లైక్ బయట వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఫ్యామిలీలో కానీ. బట్ ఈజ్ అ రేర్. ఎందుకంటే ఆయన్ని చూసి మేబీ నాకు ఇంకొక జన్మ అనేది ఉంటే నేను ఆయన లైక్ అలాంటి మెంటాలిటీ, అలాంటి యాటిట్యూడ్ తో పుట్టాలని కోరుకుంటా. ఇప్పటి వరకు సిచ్యుయేషన్ ఎంత వర్స్ట్ అయినా, ఎలాంటిది ఉన్నా కూడా ఆయన ఒక స్మైల్ తోనే మేనేజ్ చేస్తారు. కలిసాను కానీ లైక్ చాలా పాజిటివ్ పర్సన్, అంటే కామ్ గా హ్యాండిల్ చేస్తారు అని వెరీ కూల్ పర్సన్ అనిపించింది. ఎంత ఏదైనా సరే, ఏదైనా మేమైనా ఇలా రిలాక్స్ ఎందుకంతా మా పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా చాలా మోటివేట్ చేశారు. అవును, అప్పుడు టెన్షన్ అవుతుంటే బెస్ట్, మీ బెస్ట్ ఇచ్చేయండి, మీరు ఆల్రెడీ బెస్ట్ ఇచ్చేయండి. అండ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, దిస్ ఇస్ నాట్ ద ఎండ్. ఎంత కూల్ గా కామ్ గా చెప్తారంటే, నేను అదే ఏదైనా పోనీ ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చి ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్ మారుతాయి, టోన్ మారుతుంది, తర్వాత బిహేవియర్ మారుతాయి. కోపం వచ్చినప్పుడు కానీ, చిరాకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే హ్యాపీగా ఉన్నప్పుడు, అన్ని సిచ్యుయేషన్ ఆయన ఒక్క స్మైల్ తో మేనేజ్ చేస్తారు తెలుసా. సూపర్. ఎంత ఏది ఉన్నా కూడా నేనే ఎన్నోసారి అడుగుతా, కాదు మీరేంటి ఇంత కూల్ గా కామ్ గా ఉన్నారు, ఏమైపోతుంది అయిపోతుంది జరుగుతుంది అంతవరకు ఎందుకు. నేను చెప్తున్నాను కదా, ఈజ్ ద రేర్ పర్సన్. ఆయన లాంటి మనిషి నేను మేబీ లైక్ ఇంకా ఫ్యూచర్ లో కలుస్తానో లేదో కూడా నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను కదా, ఇంకొక జన్మం అనేది ఉంటే నాకు అలాంటి యాటిట్యూడ్, అలాంటి మెంటాలిటీ, అలాంటి బిహేవియర్ నాకు కావాలి. మేబీ ఇప్పుడు నేను ఏమైనా ఎవరితోనైనా మాట్లాడకపోతే, లేకపోతే ఏదైనా జస్ట్ పాస్ అయినా కూడా చాలా మంది తినకు చాలా పొగరు, యాటిట్యూడ్, అమ్మో ఈమె తినకు మామూలుగా ఇలా అనుకుంటారు. కానీ పవన్ గారి విషయంలో అనుకునే వాళ్ళు ఒక్కరు కూడా, ఆ విషయంలో కూడా నాకు జెలసీ ఉంది. మీరు మాట్లాడకపోతే అట్లా అనుకోలేదు, మరి నేను మాట్లాడకపోతే ఎందుకు అట్లా అనుకోవాలి అనుకుంటాను నేను. స్వీటెస్ట్ ప్యూర్ సోల్. సూపర్. మరి మ్యామ్ ఎప్పుడు మ్యారేజ్? దట్ ఈస్ మై ఫేవరెట్ చాప్టర్. నాకు నా పెళ్లి అనేది నాకు చాలా ఇష్టం. అఫ్ కోర్స్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీని చూసి, మా అమ్మమ్మ లైక్ ఇప్పటికీ కూడా మా ఇంట్లో ప్రొఫెషనల్ గురించి, వీటి గురించి చాలా తక్కువ. చిన్నప్పటి నుంచి గుర్తుకు రాలేదు నా ఫ్యామిలీ కానీ, మా అమ్మమ్మ వాళ్ళు కానీ. ఇప్పుడు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు నాకు ఆర్డర్ చేస్తారు తెలుసా, అది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇంకెన్ని రోజులు నేను ఇంట్లో పెట్టుకునేది. కానీ నేను చేస్తా, ఆ విషయానికైనా చేస్తా. అవును కదా, కరెక్టే కదా. నా ఫ్యామిలీ ఎట్లాగా అంటే, ఓకే ఇన్ని రోజులు ఎంజాయ్ చేసావు, ఇన్ని రోజులు ఇది చేసావు,
అయిపోయింది, డన్. నువ్వు పెళ్ళి అయిపోయాక పని వాళ్ళని పెట్టుకుంటావా, ఇంకొకరిని పెట్టుకుంటావా, అది మీ ఆ ఇంటి డిసిషన్, ఇక్కడ కాదు. మీ ఆయన డెసిషన్, ఆ ఇంటి కాదు. అంటే ఆ ఇంట్లో కూడా నా మాటే జరగదు కాదా, అట్లా ఉండదా? సో ఇక్కడ బేసిక్ నువ్వేం నేర్చుకోవాలో అది నేర్చేసుకో చాలు అన్నట్టుగా. ఈవెన్ నేను వెయిట్ చేస్తున్నా ఆ కంకణ భాగ్యం అనేది ఎప్పుడు కలిసి వస్తుందో అప్పుడే మనం ఎంత అంటే మా మ్యామ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలని. ఇప్పుడు చెప్తే లైన్ లో ఉంటారు అందరూ. నేను ఎప్పుడు లైక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్ థింగ్. అమ్మమ్మ ఎప్పుడు చెప్తుంటారు నాకు, ఎందుకు అమ్మమ్మ పేరు ఎక్కువ తీసుకుంటున్నానంటే చిన్నప్పటి నుంచి నాతో మా మమ్మీ డాడీ కన్నా ఎక్కువగా అమ్మమ్మ గారే ఉండింది. ఒక అబ్బాయి చెడిపోవడానికైనా, మంచోడు అవ్వడానికైనా, రెస్పాన్సిబిలిటీ పర్సన్ అవ్వడానికైనా ఒక ఆడపిల్ల చేతిలో ఉంటదంట. ఆయన చెడగొట్టడానికి, ఆయన మంచి దారికి తీసుకురావడానికి, మంచి మనిషిగా పెట్టడానికి. సో ఒక ఆడపిల్ల చేతిలో ఉంటది. సో నీ బిహేవియర్ బట్టి నువ్వు ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తావు, నువ్వు ఎట్లా చూసుకుంటావు, దాన్ని బట్టి కూడా నీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటది అనేసి నేను అదొక్కటి నేను స్ట్రాంగ్ గా నమ్మా. సో నాకు క్వాలిటీస్ అంటూ నాకు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, సాధారణంగా సింపుల్ గా ఒక అండర్స్టాండింగ్. నాకు ఎప్పుడు యునో రెస్పెక్ట్ఫుల్ లైఫ్ అంటే చాలా ఇష్టం నాకు ఎప్పుడైనా. ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా అంతే, ఫ్యూచర్ లో కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తా. మనిషి ఎలా ఉన్నా పర్లేదు, నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంది దట్ మేము హ్యాపీగా ఉంటాము, నేను ఒక హ్యాపీ లైఫ్ ని అయితే లీడ్ చేస్తాను, ఆ ఒక కెపాసిటీ నాలో ఉంది అనేది అయితే నేను నమ్ముతా. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.